ప్రపంచం మొత్తం ఎయిర్ ఇండియా దుర్ఘటన సంఘటన అయితే మరవక ముందే, అట్లాగే బాధిత కుటుంబాలకి వారి యొక్క సన్నిహితులు, బంధువులు లేక వారి కుటుంబం యొక్క భౌతిక దేహాలు చేరక ముందే సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్, కంటెంట్ క్రియేటర్స్ అయితే సోషల్ మీడియాలో వారి యొక్క ఊహాజంత్రాలను ఏఐ టూల్స్ వాడి క్రియేట్ చేయడం, అట్లాగే వీడియోలను ఎడిట్ చేయడం అనేది ఒక హద్దు, అదుపు లేకుండా కొనసాగుతున్న సంఘటన అయితే చెప్పవచ్చు. మరీ ముఖ్యంగా గుజరాత్‌కి చెందిన యువ డాక్టర్ వారి ఫ్యామిలీ అయితే మరణం అయితే అందరినీ కలిచివేసిన సంఘటన అయితే తెలిసిందే. కుమార్ వ్యాస్ డాక్టరు మరియు అతని పిల్లలు ముగ్గురు వారి భార్య యొక్క ఒక ఊహాజనితమైన చిత్రాన్ని ఏఐ టూల్స్ వాడి ఒక వీడియో చేసి సోషల్ మీడియాలో లైక్స్, వ్యూస్ కోసం అయితే స్ప్రెడ్ చేస్తున్న సంగతి అయితే అందరికీ తెలుసు. మరికొందరు ఇన్‌ఫ్లుయెన్సర్స్, కంటెంట్ క్రియేటర్స్ అయితే మరో ముందు అడుగు వేసి ఆమె కుమార్తె అయిన కుమార్ వ్యాస్ డాక్టర్ కుమార్తె అయిన మిరియా యొక్క ఊహాజనిత చిత్రాన్ని ఏఐ టూల్స్ ద్వారా విడుదల చేసి అది ఆమె భౌతిక కాయమని నెట్టింట అయితే వైరల్ చేస్తున్నారు. తెలుసుకున్న బాధిత కుటుంబం కంటెంట్ క్రియేటర్స్ ని మరీ వేడుకొని ఇటువంటి ఊహాజనితమైన సమాచారాన్ని అయితే సోషల్ మీడియాలో వ్యాప్తి చెందించి తమ కుటుంబం యొక్క పరువుని అయితే తీయవద్దని అయితే వేడుకున్నారు. కంటెంట్ క్రియేటర్స్ ని అదుపు చేసే బాధ్యత అయితే ప్రభుత్వంపై ఉంది. అట్లాగే క్రియేటర్స్ అయితే నైతికంగా తమ చేస్తున్న పని తప్ప ఒప్పో ఆలోచించుకొని మానవతా విలువలు అయితే కాపాడాలని అందరం కోరుతున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.